బలవంతపు మత మార్పిడికి పాల్పడలేదు. తప్పుడు కేసులు నమోదు చేశారు. రేణుగుంట పాపానాయుడుపేట నుండి క్రీస్తు సువార్త బృందం ఏర్పేడు మండలం మునగాలపాలెం గ్రామానికి వెళ్లి సువార్త కరపత్రికలు పంచుతుండగా ఆ ఊరిలో వెంకటరామానాయుడు బైబిల్ కరపత్రికలు లాగేసుకుని చించివేసి దుర్భాషలాడి శామ్యూల్ వ్యక్తిపై దాడి చేసి కొంతమంది స్త్రీలను బెదిరిస్తూ కులదూషణ చేశాడు. ఈ విషయమై ఏర్పేడు పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. అయితే మాపై దాడి చేసిన పెమ్మాని వెంకటరమణ అతని భార్య చేత నలుగురిపై తప్పుడు కేసు పెట్టించాడు. ఇక నిజానిజాలు తెలుసుకోకుండా ఏర్పేడు మండలంలో మత మార్పిడి జరిగిపోతుందని బీజేపీ నాయకులు ఏర్పేడు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని రేణుగుంట పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు, తిరుపతి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా శాంతి భద్రతలు కాపాడాలని ప్రభుత్వ అధికారులను క్రైస్తవ సమాజం కోరుకుంది. ఇక విలేకరుల సమావేశంలో రాష్ట్ర క్రైస్తవ నాయకులు పాస్టర్ అరుణ్ ఆరసు, అలాగే బిషప్ రాజేంద్రన్, పాస్టర్ డేవిడ్ కరుణాకరన్, పాస్టర్ జైపాల్, పాస్టర్ పాల్రాజు, డానియల్, ఆశీర్వాదం, నగేయు, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కుల దూషణ కూడా చేయడం జరిగింది. మరి భయంకరంగా దూషించి వారిని హెచ్చరించడం కూడా జరిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ సమయంలో మరి ఈ విషయమై ఏర్పేడులో మరి కేసు నమోదు చేయబడింది. అయితే ఎవరైతే కొట్టారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే బైబిల్ అన్నీ కూడా చించి పడేశారో వారు ఏం చేశారంటే వాళ్ళని దగ్గరికి వీళ్ళు వెళ్ళి బలవంతంగా మీరు మతం మారాలి, లేకపోతే మీకు ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళు బెదిరించినట్లుగా వాళ్ళు కేసు నమోదు చేశారు. నిజంగా క్రైస్తవులు ఇలాంటి బలవంతపు మత మార్పిడి చేయరు. ఎందుకంటే ఒక క్రైస్తవుడు దేవుని నమ్ముకున్నటువంటి వాడు తనకు మంచి జరిగింది